ప్రతి రాష్ట్రంలో దేశ నలుమూలల కూడా దేవా నీ బలమైన సువార్త ప్రకటించబడడానికి నమ్మదగిన దేవా దయగల తండ్రి నాయన ఈ 2020లో ప్రభువైనా దేశమంతటా ప్రపంచమంతటా లక్షల మంది ప్రజలు ఆకులు రాలినట్లుగా రాలిపోయారయ్యా. వారిని సమాధి కూడా చేయలేని పరిస్థితులు, సొంత వారు కూడా వారిని వెళ్ళి చూడలేని పరిస్థితులు, ఎంతో బాధాకరమైన పరిస్థితులు అనుభవించాం తండ్రి నాయన. రాబోయే సంవత్సరం నాయన ఈ కరోనా అనే పదవి మాకు వినబడకూడదు ప్రభువా దేవా. ఒక అద్భుతం మీరు చేయగలరని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం దేవా. అయ్యా ఒక ఆశ్చర్య కార్యాన్ని మీరు జరిగించండి, ఒక అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. కరోనాని పూర్తిగా నిర్మూలన చేయమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం నాయన. పరిపూర్ణ విడుదల కలిగించండి దేవా, పరిపూర్ణ నెమ్మది కలిగించండి. ప్రజలు భయాందోళనలో నుంచి బయటికి రాగలగడానికి సహాయం చేయండి. అద్భుతమైన కార్యం మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు ఆ రీతిగా సహాయం చేస్తున్నందుకే ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ డిసెంబర్ నెల మొదటి ఆదివారం ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేర శుభాభివందన తెలియజేస్తున్నానండి. పిల్లరా, ఇప్పటికే చాలా నెలలు కొందరికి ఆరాధన లేకుండా పోయింది. ఈ సంవత్సరం ఆఖరిలో ఈ డిసెంబర్ నెల మీరందరూ ఆయన సన్నిధికి రావడం చాలా సంతోషంగా, ఆనందంగా నాకు అనిపిస్తుందండి. పిల్లరా, ధారావాహికంగా
హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎంత ఆర్భాటం అన్నాయా, ఓకే లైవ్లో ఇవ్వకపోతే అయిపోయింది కదా అని మీరు అనుకోవద్దండి. ఈ లైవ్లో చాలామంది ఆరాధనలో పాల్గొంటున్నారు. బెంగళూరులో ఉన్నవారు, ఆ తర్వాత బాంబేలో ఉన్నవారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు. వారికి ఈ సదుపాయం కలగజేయాలనే ఆశతో ఇలా ఉన్నదండి, అంతే. హల్లెలూయా. ప్రియులారా చూడండి, వాక్య భాగంలో వారు వాగుల వలె ఉన్నారు అనే విషయాన్ని నిన్నటి వారం మనం ధ్యానం చేసాం. ఇప్పుడు గమనిస్తే నదీ తీరం అందలి, చదవండి అన్నమాట. చాలు, ఈరోజు 2 విషయాలు ధ్యానం చేద్దాం. నదీ తీరం అందలి తోట వలె, రెండవది యెహోవా నాటిన, అంటే ఫస్ట్ ఫార్మర్, ఈ మొక్కలు చెట్లు ఇష్టపడే మొట్టమొదటి వ్యక్తి ఎవరు? దేవుడే. ఆయనకి ఏమి ఇష్టమంటే అగరు చెట్లంటే ఇష్టమంట. ఆయన అగరు చెట్లని దేవుడే నాటాడంట అండి. అందుకని రాస్తుంది అక్కడ, ఏమని రాస్తుంది? నదీ తీరమందలి తోటలాగా ఇజ్రాయిలీలు దేవుని బిడ్డలు ఉన్నారు. అందుకని వారి మీదికి శాపం రాలేదు. తోటలు చాలా చెట్లుంటాయి, కానీ నదీ తీరంలో ఉన్న తోటలు ప్రత్యేకం. మీరు కూడా ఆ తుంగభద్ర ఆ ప్రాంతాల్లో మనకు దగ్గర కాబట్టి ఆ నది ఒడ్డున ఉన్న తోటలు ఎలా ఉంటాయి? ఎండిపోయి ఎందుకురా బతికేమన్నట్టుగా ఉంటాయా? అవి కలకలలాడుతూ ప్రకాశవంతంగా ఆకువాడక ఫలమిచ్చేటట్టుగా ఉంటాయి కదండి. అయితే దేవుడు అంటున్నాడు, మీరు ఎలా ఉన్నారు, ఆ ఇజ్రాయేల్ జనాంగం ఎలా ఉన్నారు అంటే నదీ తీరమందలి తోటలాగా ఉన్నారట. నది, చెప్పండి ఒకసారి. పిల్లరా, ఏదోను తోటని ఎవరు వేశారు? నాకు రెస్పాన్స్ ఇవ్వండి. దేవుడే ఏదైనా తోటని వేశాడు. అంటే యేసయ్యకి ఏదైనా తోట అంటే చాలా ఇష్టం. ఏదైనా తోటలో ఒక నది ఉందంట. చదవండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం నుండి గమనిస్తే ఏంటి? ఎందుకు తడపకపోతే ఏమవుతుంది? తోట వాడిపోద్ది, ఎండిపోద్ది, ఆ పొలాలన్నీ నిష్ఫలమైపోయి ఆ తోట దేనికి పనికి రాకుండా పోతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలు, ఏదైనా తోట ఒక సంఘానికి సాదృశ్యం. సంఘంలో ఏం జరుగుతుంది అంటే దేవాతి దేవుడు ప్రతి చల్లని పూట వచ్చి ఆయన తన బిడ్డలతో ముచ్చటిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఏదైనా తోటని తడపడానికి దేవుడు ఒక నదిని చేశాడట. నది, ఆ నది ఎక్కడి నుంచి పడుతుంది చూడండి ఒకసారి. ఒక నది బయలుదేరి
దేవుడు ఏర్పరిచిన తోట కోసం దేవుడు ఏమిచ్చాడు? ఒక నది. చెప్పండి, ఒక నది. ఆ నది ఏదోను తోటలో నుంచి పారుతూ అది చీలిందంట. ఏమైంది? ఎందుకు చీలికలు? ఎందుకు చీలికలు అంటే, నలుదిక్కులా వెళ్ళి ప్రతి మొక్కను, ప్రతి స్థలాన్ని తడిపి ప్రతి ఒక్కరూ ఫలించేటట్టు అనుభవం కలిగి ఉండడానికి దేవుడు ఆ నదిని చీల్చాడు. సంఘంలో కూడా ఒట్టి ప్రార్థన చేసే వాళ్ళే ఉంటారా? పనిచేసే వాళ్ళు ఉంటారా? ఒట్టి పని చేసే వాళ్ళే ఉంటారా? పాటలు పాడే వాళ్ళు ఉంటారా? ఒట్టి పాటలు పాడే వాళ్ళే ఉంటారా? అంటే అన్ని సమపాలల్లో పరిచర్యలో ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలు, వాక్య భాగంలో చూస్తే బైబిల్లో దేవాతి దేవుడు వేసిన మొట్టమొదటి తోటలో ఒక నది బయలుదేరింది. ఆ నది 4 శాఖలైంది. ఎన్ని శాఖలండి? నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను. ఈరోజు చెప్పే ఈ సందేశం తర్వాత పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మీరు పాస్ అయితే డిసెంబర్ 22వ తారీఖు ఏమొస్తాం? మీకు బహుమానాలు ఇస్తాం. హల్లెలూయా. అంటే మీరు ఏమి విన్నారో, మేమేమి నేర్చుకున్నామో ఏం అర్థం కాకుండా వెళ్ళకూడదు. విన్న వాక్యం అంతా నేర్చుకొని అది ఇంకొకరికి మీలో నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి. వాక్యం ప్రవహించాలి. చెప్పండి, ఏదైనా తోటలో ఏముంది? ఒక్క నది ఉంది. ఆ నది ఎన్ని పాయలైంది? 4 పాయలైంది. ఆ 4 పాయల్లో సంఘంలో నిజంగా 4 పాయలు ప్రవహిస్తున్నాయి. అది చిన్న సంఘమైనా, అది పెద్ద సంఘమైనా, అది మెగా చర్చ్ అయినా, లేకపోతే మ్యాక్సిమం మినిమం చర్చ్ అయినా, పెద్ద చర్చ్ అయినా, చిన్న, అన్ని చర్చిలో 4 నదులు పారుతూ ఉండాలి. 4 నదులు. ఆ 4 నదులు ఏవో ఒకసారి చూడండి, చదవండి. మొదటి నది పేరు ఏంటి? పీషోను. అందరూ చెప్పండి. నేను రాను అనకానండి, కాదు, చెప్పాలి. ఆ రంగు చెప్పు. పీషోను. పీషోను అనే మాట ఒక నదికి పేరు పెట్టబడింది ఏదైనా తోటలోనే. ప్రియులరా, ఈ పీషోను నది ఎక్కడెక్కడ పారుతుందో చదవండి. అది హవీలా దేశమంతా పారుతుందట. హవీలా దేశమంతా పారుతుందట. ఇది పారిన ప్రతి చోట ఏముంటుంది అంటే, ఈ నది ఏం పండిస్తుంది? చెప్పాలి. మీరు ఉప్మా తినేసి వచ్చిన ఈ నది ఏం పండిస్తుంది? నిజంగా చెప్పాలంటే, నది పారిన ప్రతి చోట జామకాయలు, సీతాఫలాలు, మామిడికాయలు, నిమ్మకాయలు కాదు, అవన్నీ కొంతకాలమే. కానీ సంఘంలో ఒక నది పారుతుందంటే అండి, ఈ బిలాము చూస్తున్నాడు. వారు నది ఒడ్డున తోటలాగా ఉన్నారు. ఏ నది ఒడ్డున అనే మాట నేను ఈరోజు చెప్తున్నాను. ఆ నది పేరు పీషోను. పీషోను అనే నది ఎక్కడైతే పారుతుందో అక్కడ బంగారం పండుతుందంట. బంగారం పండడం ఏంట? నిజం. ఆ నది ఎక్కడ పారుతుందో ఆ నది పక్కన బంగారం పండుతుందంటండి. బంగారం దేనికి గుర్తు? బంగారం దేనికి గుర్తు అంటే బంగారు బజార్కి గుర్తు అంటారా? దేనికి గుర్తు? ప్రియులారా, మామూలుగా దేవాతి దేవుడు దేవుని మందిరంలో బలిపీఠం చేయాలన్నా, నిబంధన మందసాన్ని చేయాలన్నా, పలకల్ని చేయాలన్నా ఆ తుమ్మ కర్ర పైన ఏం పెట్టించాడు? బంగారం. దేనికి గుర్తు అంటే, అపోస్తులైన పేతురు, అమూల్యమైన మీ విశ్వాసానికి గుర్తు. బంగారం దేనికి గుర్తు అంటే, ప్రియులారా, సంఘంలో ఒక నది పారుతుంది. ఆ నది పారే చోట, ఆ నది పక్కన ఉన్న ప్రతి తోట కూడా విశ్వాసంతో పంట పండిస్తారు. విశ్వాసం అంటే సంఘంలో ఉన్న విశ్వాసులు. మీరు ఒక తోట అయితే మీలో ఏం పండాలి? ప్రతి విశ్వాసి విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసంలో పండాలి. విశ్వాసం అంటే విశ్వాసం అంటే యేసయ్య ఎవరు? విశ్వాసమునకు కర్త. నిజంగా చెప్పాలంటే మీరందరూ యేసయ్యని నమ్ముతున్నారా?
అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఉన్నట్టుంది. అది నమ్మే కదా వచ్చింది ఇక్కడికి. సరే, పరలోకం ఉందని నమ్ముతున్నారా? చెప్పండి. ఎంతమంది పరలోకాన్ని చూశారు? చేతులు ఎత్తండి. ఏమిట్రా బాబు, నేను అడిగిన ప్రశ్నకి జవాబు సరిగ్గా చెప్పట్లేదు మీరు. పరలోకం ఉందని నమ్ముతున్నారా? ఎంతమంది పరలోకాన్ని చూశారు? చెప్పండి, చేతులు ఎత్తండి. ఒక్కరు కాదు కదా, ఎవరు ఎత్తలే. అంటే మీరంతా పరలోకాన్ని చూడలేదన్నమాట. రేపు పెళ్ళి కదా, పెళ్లి కూతురు చూసాడు, చూడలేదు. పెళ్లి కొడుకు చూడలేదు. పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని చూడకుండా ఎట్లా పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు అని అంటారనరా? విశ్వాసులకు తండ్రి ఎవరు? విశ్వాసమునకు కర్త. చెప్పండి, జవాబు ఇవ్వండి. విశ్వాసమునకు కర్త యేసు ప్రభు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా బ్రతకడం అసాధ్యం. ప్రియులారా, మన భక్తి దేని మీద ఆధారపడిందంటే, ఒక ట్రైన్ దేని మీద వెళ్తుంది? 2 ట్రాకుల మీద, రైల్వే ట్రాక్ మీద వెళ్తుంది. అంటే ఒక ఆత్మీయుడు తన ఆత్మీయ జీవితాన్ని ఎలా కొనసాగిస్తాడంటే విశ్వాసం మీద ఆధారపడి కొనసాగిస్తాడు. విశ్వాసం లేకుండా ఒక విశ్వాస జీవితంలో బ్రతకడానికి వీల్లేదు. అందుకని ఇప్పుడు క్రైస్తవుల్ని ఏమని పిలుస్తారు? విశ్వాసులు. ఏమని పిలుస్తారు? మీరు ప్రార్థన చేసినా మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అద్భుతాలు చేసినా ఏమని పిలుస్తారు? పాటలు పాడినా ఏమని పిలుస్తారు? మీరు ఒకవేళ కానుకలు ఇచ్చినా ఏమని పిలుస్తారు? అంటే మీకు టైటిల్ ఏమిటంటే విశ్వాసులు. అంటే విశ్వాసం ఏంటంటే చూడని దాని కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంతో బ్రతుకుతున్నాం. అసలు మన జీవితమే దేని మీద ముడిపడి ఉంటుందంటే విశ్వాసం మీద ముడిపడి ఉంటుంది. దేని మీద విశ్వాసం తెలుసా? దేవుని మీద విశ్వాసం. అంటే ఒక నది సంఘములో ప్రవహిస్తే వారి మీదకి ఎందుకు శాపాలు రాలేదు అని బిలామును అడిగితే వారు నది పక్కన ఉన్నారు. అంటే ఏ నది అంటే పీషోను నది పక్కన ఉన్నారు. ఆ నది పక్కన వారు ఉన్నందుకు వారిలో ఏం పండుతుందంటే విశ్వాసం పండుతుంది. విశ్వాసం పండుతుంది. సరిగ్గా ఒక 20 సంవత్సరాల క్రితం మొట్టమొదటి సేవా దినాలు కానుక పెట్టంత వెతికితే 10 రూపాయల కంటే ఎక్కువ కానుక వచ్చేది కాదు. ఎన్నో ఆశలు అంటే దేవుని పని చేయడానికి ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, ఇవి కొనాలి, అవి కొనాలని ఆశలో ఉండేవి. కానుకలు వచ్చేవి కాదు. నిజంగా మా అమ్మగారు, మా నాన్నగారు, మా నాన్న హెడ్ మాస్టర్ అయినప్పటికీ, మా అమ్మ ఒక టీచర్ అయినప్పటికీ ఇల్లు వదిలేసి సేవకు వచ్చేసాను. కాబట్టి వీళ్ళు ఒకవేళ నాకు ఈ కొదవ ఉందని చెబితే ఇంకెందుకు సేవ చేయడం, ఇంటికి వచ్చాయంటారేమోనని భయంతో ఎప్పుడు కూడా నా అక్కర్లు ఎవరికి చెప్పలే. ఆ సూళ్ళూరుపేట అనే ప్రాంతంలో సేవ చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలు, ఆ సేవలో చాలా కష్టాలు. ఒక్కొక్కసారి అప్పుడు బాగా మంచిగా ఆకలి ఎంత పెట్టినా అంత తినేటట్టుగా ఉన్నాం. కానీ తిండి ఉండేదిగా. ఇప్పుడు ఎంత పెట్టినా వద్దు అనిపిస్తుంది. తిండున్నా తినబుద్ధి కావట్లేదు. అప్పుడు తిండి లేకుండా తినబుద్ధి అయ్యేది. ఏదో అట్లా ఒక రకంగా. మొత్తానికి ఆ దినాల్లో చెప్పులు తెగిపోయాయి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే సేవలో ఎలా ప్రారంభమైంది. ఈరోజు కొంతమంది అంటారు వాళ్ళకేమి కార్లు వాళ్ళకేమిలే అనుకుంటున్నారు. కానీ ఈ సేవలో ఎట్లా కష్టపడుతూ వచ్చామో ఒకసారి చెప్తున్నా. చెప్పులు తెగిపోతే ఆ తెగిపోయిన చెప్పులకు ఒక పిన్ వేసుకొని, ఆ పిన్ని కనపడకుండా ఆ చెప్పు ఆ వారకంతటికి పిన్నికి కూడా ఒకటే కలర్ కొట్టుకొని వేసుకున్న రోజులు అట్లా నడుస్తున్నాం. ఒక ఆయన మైకేల్ అనే బ్రదరు ఆ ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసేవాడు. అతను తెచ్చి ఒక 400 కానికిచ్చాడు. 400 కానికిస్తే అన్ని 100 ఒక్కసారి చూడడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమన్నా ఆయన ఇచ్చినామంటే, ఏం లేదన్నా నీకు ఏమన్నా కొనుక్కో అని ఇచ్చాడు. నాకు దేవుడు ఏదైనా బోనస్ ఇచ్చాడు, ఈ బోనస్ మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఇచ్చాడు. అప్పట్లో 400 అంటే చాలా డబ్బులు. నేను అప్పటికే చెప్పులు తెగిపోయి షాప్కి వెళ్ళడం, అన్ని చెప్పులు వెతకడం, ఇది కొంటావు అది కొంటావు అంటే అసలు డబ్బులు ఉండేవి కాదు. ఇవి కొంటావా అనే సమయానికి తెల్ల చెప్పులు ఉన్నాయా అని అడగడం. ఏ షాపుల్లోనైనా ఏ చెప్పులు ఉండవు. అయ్యో నాకు తెల్ల చెప్పులే కావాలి అనడం బయటికి రావడం. అసలు విషయం ఏంటి?
కొన్నికి డబ్బులు లేక తెల్ల చెప్పులు అడగడం. మీరు కూడా అంతే, తెల్ల చీర ఉందా అని అడగడం. అంత మొత్తం అన్నీ ఆ మొత్తం బీరువా అంతా దించిన తర్వాత. హల్లెలూయా. ప్రియులారా, అట్లా చాలా నెలలు గడిచితే ఈ కానుకిస్తే ఈ కానుక తీసుకొని శుభ్రంగా ఆ చెప్పులు తీసుకొని వచ్చానండి. అవి సూపర్ ఉన్నాయి, చెప్పులు భలే ఉన్నాయి. కానీ నేనెంత బలహీనంటే ఇది ఎన్నాళ్ళు వేసుకోవాలో కదా అని చెప్పి ఒక నంబర్ ఎక్కువే తీసుకున్నా. ఇవి ఎన్నాళ్ళు వేసుకోవాలో, కొద్దిగా కాలేమైనా పెరుగుతుంది నాకు తెలీదు. కాలేమైనా పెరుగుతుందేమో, మళ్ళీ కొద్దిగా కొంచెం లూజ్, కొంచెం పెద్దగా ఉంటే ఎక్కువ కాలం వేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఈ చెప్పులు చాలా కాలం వేసుకుని నీ చెప్పులు వేసుకోవచ్చు అని ఆ చెప్పులు వేసుకొని కొత్త చెప్పులు వేసుకున్న వాళ్ళ సరదా ఎట్లుంటుంది. ఆడు బాత్రూమ్కి వెళ్ళాలని ఆ చెప్పులు వేసుకొని తిరుగుతుంటాడు, ఎక్కడికి వెళ్ళినా ఆ చెప్పులు వేసుకుని. నేను కూడా ఆ చెప్పులు వేసుకున్నాను. ఆ మరుసటి రోజు ఫోన్ వచ్చింది. ఆ నెల్లూరు నుంచి ఆనంద్ జయ్ కుమార్ గారు, ఆ అమ్మన్ బ్రోల్ అనే ప్రాంతంలో మాథ్యూస్ గారు, అన్నయ్య మీరు ప్రార్థనకి రావాలి, మా ఇంటి దగ్గర ప్రార్థనకి రావాలంటే నేను ఆ చెప్పులు వేసుకొని ట్రైన్ ఎక్కాను. అమ్మన్ బ్రోల్ అనే ఊరు. మీరు చెప్తున్న ఈ విషయాలన్నీ మీకు తెలుసు, ఒంగోలు రూట్లో మీకు తెలిస్తే ఈ రూట్లో తెలుస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెప్పులు వేసుకొని ప్రియులరా అటు ఇటు ట్రైన్లో కూర్చోవట్లేదు. ఎందుకు కూర్చోవట్లేదు? కూర్చుంటే చెప్పులు ఎవరికి కనపడకుండా ఉంటాయి. అట్లా తిరిగి ఆ ట్రైన్లో ఇటు తిరిగి అటు తిరిగి పక్కన అడుగుతున్నాను, ఏమని బాబు అమ్మన్ బ్రోల్ వచ్చిందంటే వస్తుందా కూర్చోమంటున్నాడు. నేను ఎటు కూర్చుంటాను కొత్త చెప్పులు అయితే. కూర్చోమని మొత్తానికి ఆయన కసురుకున్నాడు. వచ్చినప్పుడు చెప్తాను, ఊరికే అడగద్దా నువ్వు అన్నాడు. నాకు కొద్దిగా బాధేసి ఈయన అడిగేది ఏంటి, నేనే ఆ తలుపు దగ్గర ఉంటే నాకేది కనపడుతుందని నెమ్మదిగా ఆ తలుపు దగ్గరికి వెళ్ళా. తలుపు దగ్గర ట్రైన్ తలుపు దగ్గరికి వెళ్ళి అట్లా కాళ్ళు ఇట్లంటూ నేను చెప్పాను కదా, కొంచెం ఒక ఇంచు కొంచెం పెద్దది. ఇట్లా అనేసరికి కాలు చెప్పు ఊడి అటు కింద పడిపోయింది. చెప్పుడు కింద పడిపోయేసరికి నాకు ఏమనిపించిందంటే ట్రైన్ దిగుదామనిపించింది. ఎందుకంటే ఎన్నో రోజులు ఎదురు చూస్తే వచ్చిన చెప్పులు ఇవి. దిగుదామనిపించింది. దిగితే చచ్చిపోతామేమో, ఎందుకు వచ్చిన గొడవ. ఎక్కడ పడిందో చూశాను, ఇంచుమించు ఒక 20 కిలోమీటర్ల పైన ఉంది. అట్లే ఆగానికి ఏం చేస్తాం, అప్పటి వరకు సరదాగా అటు ఇటు తిరిగాను. ఇప్పుడు ఎక్కడ తిరగకుండా కూర్చొని ఉన్నా. మొత్తానికి ట్రైన్ దిగేసరికి ఒక చెప్పుతోనే దిగాను నేను. నెల్లూరు ఆనంద్ జయ్ కుమార్ పాస్టర్ నా విమోచకుడు పాట పాడిన, ఏం రవి ఒక చెప్పుతో వచ్చావేమిటి అని అన్నాడు. కాదు పాస్టర్ గారు, ఒక చెప్పు పడిపోయింది, ఒక చెప్పు ఉందంటే మరి అది కూడా పాడేకపోయి ఎవరైనా తీసుకునేవాళ్ళు కదా అంటే, లేదు నా చెప్పు నాకు దొరుకుతుంది అన్నాను. చూడండి ఎంత విచిత్రం. నా చెప్పు నాకు దొరుకుతుందండి అన్న. ఆయన అన్నాడు, ఎక్కడ పడిపోయిందో తెలియదు కానీ దొరుకుతుంది అన్న. అన్నప్పుడు ఆయన అన్నాడు, ఒక పని చేయి, ఇట్లాంటి చెప్పులే ఇంకొక జత తీసుకో, అది పోతే ఇది పోతే అది, ఇది పోతే అదే అనేసరికి ఆయన నవ్వాడు. కానీ నా కడుపులో ఏమైంది తెలుసా, కొన్నిసార్లు మనం ఏం చేయలేక నవ్వుతుంటాం కానీ కడుపులో మంట పడుతుంటుంది. హల్లెలూయా. అట్లా ఏం జరిగిందంటే అట్లా అన్నాడు ఆయన. అట్లా అనేసరికి చెప్పు పాడే అన్నాడు. అంటే పెద్ద పాస్టర్ కదా, కొనిస్తాడు అనుకొని పాడే నాకు తెలిసి ఆయన అంటాడు కానీ ఏం కొనియాడని నాకు తెలిసి ఏం చేశాడంటే నెమ్మది పాడేద్దామని అటు వెళ్ళి లోపల పర్సులో అదే చిన్న బ్యాగ్లో దాన్ని పెట్టుకొని వచ్చేసాడు. పాడేసావా అని అడిగాడు. మొత్తానికి లోపల ఉంది అయ్యారా, దొరుకుతుందన్న. అంటే ఈ చెప్పు గురించి ఎందుకు ఇంత చెప్తున్నానంటే, క్రైస్తవుడు చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి వరకు విశ్వాసం మీద ఆధారపడి ఉంటాడు. అది నీ పరీక్ష కావచ్చు, అది నీ వివాహం కావచ్చు, అది నీ ఉద్యోగం కావచ్చు. విశ్వాసం చెప్పండి, విశ్వాసం అంటే ఆ నది పారాలి, ఆ నది పక్కన నువ్వు విశ్వాసంతో బ్రతకాలి. అదేమైందంటే ఇంకా చెప్పు పెట్టుకున్నాను, అంత ప్రార్థన అంత అయిపోయింది. ఇక ఎక్కడోళ్ళు అక్కడికి, ఆయన నన్ను నెల్లూరుకి వెళ్ళిపోతున్నాడు, ఈయన ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు, నేను సూళ్ళూరుపేటకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ బ్రదర్ అడిగాడు, మాథ్యూస్ గారు, అన్న మరి ఎక్కడికి వెళ్తున్నా, ఎట్లా వెళ్ళి ట్రైన్ ఎక్కుతారంటే, అన్న నేను ట్రైన్ ఎక్కుతాను కానీ నన్ను స్టేషన్ దాకా వదలన్నా అన్న. ఎందుకు కాదు, ఇప్పుడు ట్రైన్ లేదు కదా, సాయంత్రం కదా. కాదన్న, ట్రైన్ దాకా వదలు, స్టేషన్ దాకా వదలు, నాకు చెప్పు దొరికే వరకు నేను నడుస్తానన్నా. ఆయన ఏమన్నాడు తెలుసా, ఏమన్నా నీకు పిచ్చి పట్టిందా ఏంటి అట్లా, నేను చెప్పులు కొనిస్తాను పదా. నువ్వు కొనియడం కాదన్నా, నువ్వు కొనివ్వని కాదు, నాకు కొనిస్తావు. కానీ వీటిని నేను ఎట్లా పొందుకున్నాను తెలుసా, చాలా నెలలు ప్రార్థిస్తే ఒక విశ్వాసి తన కష్టాజీతాన్ని కానుక తెచ్చిస్తే దాంతో నేను కొనుక్కున్నాను. నేను దీన్ని ఇది కొనుక్కొని 2వ రోజు, అది 3వ రోజు కూడా కాదు, 2వ రోజు అదే పోగొట్టుకున్నాను. నేను వెళ్తాను. మొత్తానికి
ఆ బ్రదర్ వచ్చాడు నాతో పాటు వచ్చి అమాయకంగా, ఈ చిన్నోడు పాపం అమాయకంగా ఉన్నాడు, చాలా చిన్న వయసు, అమాయకంగా ఉన్నాడు అని అనుకొని సరే అని ప్లాట్ఫామ్ దగ్గరికి, ఆ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చాడు. అన్నా నువ్వేదో విశ్వాసం అంటున్నావు, నేను కూడా నీతో వస్తా, అయితే నేను నీతో పాటు ట్రాక్లో నడవను, ఈ నిలబడతా, నువ్వు ఎంత దూరం వెళ్తావు వెళ్ళు, మళ్ళీ తిరిగి రా అన్నాడు. మళ్ళీ అంత దూరం వెళ్ళి 22 కిలోమీటర్లు నడిచి మళ్ళీ 20 కిలోమీటర్లు రావాలా? నేనేమనుకున్నా అట్లే ఊరికి నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా. అయితే ఆ బ్రదర్తో అన్నాను, అన్న ఒక పని చేద్దాం, మనకి ఏది ఉన్నా ప్రార్థన, మనం విశ్వసించింది ఎప్పుడు నెరవేరుతుందంటే ప్రార్థన ద్వారా. మోకరించని ఆయనకి మోకాల మీద పెట్టిన ట్రాక్ పక్కన నేను కూడా మోకాల మీద ఉన్నాను, 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే ఒక విశేషమైన దర్శనం నాకు కలిగింది. ఆ టైంలో ఆయనతో అన్న ఇక్కడ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తాయి చూడు, ఇదంతా ఈ అడవిలో పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తాయి చూడు, ఇక్కడ ఒక చర్చ్ కడతారు, భలే అద్భుతంగా ఉంటుంది అని ఇవన్నీ చెప్పాను. ఆ తర్వాత ప్లాట్ఫామ్ని ఇంకా ఆ ట్రాక్ మీద పరిగెత్తి స్పీడ్గా పరిగెత్తిని వెనక చూడకుండా ఆ ట్రైన్కి అదేది గ్యాంగ్ మ్యాన్ ఉంటాడు తెలుసా మీకు? అరే మీకు అన్నీ తెలుసా? ఆ గ్యాంగ్ మ్యాన్ సుత్తి తీసుకొని అవన్నీ సరి చేస్తున్నాడు. బాబు ఎక్కడ పరిగెత్తుతున్నావు, ఏం ట్రైన్లు ఇప్పుడేమో రావు, ట్రైన్ కింద పడతావు ఏంటి అని అడిగాడు నన్ను. లేదా నా చెప్పు పడిపోయింది, నా చెప్పు తెచ్చుకుందామని. చెప్పు ఎప్పుడు పడిపోయింది? ఉదయం పడిపోయింది, ఇప్పటి వరకు ఎందుకు ఉంటుంది, ఎవరైనా పశువులు కాసుకునే వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటారు అన్నాడు. నా మైండ్లో పశువులు కాసుకుని 2 చెప్పులు అయితే తీసుకెళ్తారు, ఒక చెప్పు తీసుకెళ్తారా? మళ్ళీ పరిగెత్తా నాకేం ఆలోచన వచ్చిందంటే, ఒక్కొక్కసారి వాళ్ళు ఒక కాలికి రబ్బర్ చెప్పు, ఒక కాలికి లెదర్ చెప్పు కూడా వేసుకొని తిరుగుతుంటారు. అబ్బా వాళ్ళు మొత్తానికి ఒక చెప్పు ఉంటే ఒక చెప్పునైనా వేసుకొని తిరుగుతుంటారు. ఎట్లా చేయాలి? ఆయన నేను విశ్వసిస్తున్నాను, దేవుడు నా చెప్పు నాకు ఇస్తాడు అని అనుకొని పరిగెత్తి ఎంత దూరం పరిగెత్తానో చెప్పలేను. అయితే అలాంటి దూరంలో చెప్పు ఇట్లా నిలబడింది. నేను ఆ చెప్పును చూడగానే ఎట్లా ఫీల్ అయ్యాను తెలుసా? ఏదో ప్రపంచ వరల్డ్ కప్ పట్టుకొని వాడు వస్తుంటాడు ఇట్లా, అదే డివిటీ పట్టుకొని అట్లా వీలైపోయి చెప్పు పట్టుకొని పరిగెత్తుకొని మళ్ళీ వెనక్కి పరిగెత్తినాను మళ్ళీ ఇందారికి, ఎందుకంటే దొరికింది కదా. ప్రియులారా, ఈ చెప్పును గురించి ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో చెప్పే కాదు, నీవు నష్టపోయి అప్పుల పాలయ్యావు, ఇల్లు కట్టుకోలేక నలుగురిలో నవ్వుల పాలయ్యావు. కానీ క్రైస్తవుడు చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఎవరి మీద విశ్వాసం కలిగి ఉంటాడు? దేవుని మీద విశ్వాసం కలిగి ప్రార్థనాపూర్వకంగా బ్రతుకుతాడు. మీరు నమ్మండి, ఈ 2020లో మీరు ఎంతో నష్టపోయారు. 2021లో నష్టం కాదు, రెండింతలుగా మేలు కలగజేయబోతున్నాడు దేవుడు. మీ ఇంటి విషయమై అద్భుతం చేయబోతున్నాడు, మీ పిల్లల విషయమై అద్భుతం చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. దానికి పెట్టుబడి ఏంటి? విశ్వాసం. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని తీసుకెళ్తున్నాడు. ఎక్కడికో తెలుసా? నరికి ముక్కలు చేసి దహన బలి అప్పగించడానికి. కానీ అబ్రహాములో ఏముందో తెలుసా? నా కుమారుడు బూడిదైపోయిన తర్వాత కూడా దేవుడు మరలా లేపుతాడు. విశ్వాసం. అందుకని అబ్రహాముకి దేవుడు ఏం పేరు పెట్టాడంటే విశ్వాసులకు తండ్రి. ఈరోజు ఒక నది సంఘంలో పారుతూ ఉంది, ఒక నది ఏదేను తోటలో పారుతూ ఉంది. ఆ నది పేరు ఏం పేరంటే పీషోను. అక్కడ ఏం పండుతుంది? బంగారాన్ని ఎంతైనా కాల్చండి, ఎండలో పెట్టండి, వానలో పెట్టండి, నిప్పుల్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, దాని క్వాలిటీ తగ్గుతుందా? ఇంత చుక్క కూడా తన క్వాలిటీని పోగొట్టుకోదు. విశ్వాసి అనే వ్యక్తి ఎవరో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తన ఆత్మీయతలో కొంచెం కూడా దిగజారకూడదు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, అందుకని ఈ బిలాం ఏం చూస్తున్నాడంటే, ఆ నది పక్కన ఉన్న తోటలాగా వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. రెండవ నది పేరు ఏం పేరు? చదవండి కింద. రెండవ నది పేరు గీహోను. చెప్పండి. నేను రాను అని కాదు, చెప్పండి. అమ్మ ఆడోళ్ళు గట్టిగా చెప్పండి రా బాబు. అమ్మ మగోళ్ళు చెప్పండి, అన్నయ్య వెనకోళ్ళు చెప్పండి. ఒక 2 కొత్త పదాలను నేర్చుకొని ఇంటికి వెళ్ళండి. ఎప్పుడు అదే పదమే. జక్కయ్య,
మార్కో మార్తే. ఇదే కాకుండా కొద్దిగా గీహోను చెప్పండి. ఫస్ట్ నది పేరు. రేపు ఒక క్వశ్చన్ ఒకటి, రేపు ఆదివారం ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎవరు ఆలస్యం చేయకుండా టక్కుమని నిలబడి నదుల పేర్లు టక్ 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 చెప్తారో వాళ్ళకి 22వ తారీఖు ఏముంటుంది? అబద్ధం కాదు, నిజం. ఏం అబద్ధం అనుకుంటున్నారండి మీరు? అన్నిటికి చెప్తుంటాడు అట్లేం కాదు, నిజంగా. ఒక నది పేరు ఏం పేరు? ఎక్కడ పారుతుంది అది? అమ్మాయి మీకు ఈజీగా ఉంటుంది, మా అమ్మాయి చుట్టూ పారుతుందని. అక్క వాళ్ళ కూతురు పేరు హవీలా కదా. హవీలా దేశం అంతా పారుతుంటుంది. ఆ పారిన ప్రతి చోట ఏముంటుంది అంటే ఈ తోట ఎక్కడ నాటబడి ఎక్కడుంది? పీషోను నది పక్కన. రెండవది గీహోను. ఏ బాబు ఏం పేరు? నీ పేరు కాదు, నది పేరు. సియోన్ అంటున్నాడు. గీహోను అనే మాటకి అక్కడున్న అనుభవం ఏంటో చదవండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 45వ వచనం. ఏంటి? గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా హల్లెలూయా. అంటే ఈ గీహోను దగ్గర ఉన్న అనుభవం ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ పట్టాభిషేకం. చెప్పండి అమ్మ, మీరు నేర్చుకోవడానికైనా వచ్చింది? ఊరికే ఇట్లా చూసుకుంటే వెళ్ళిపోవడానికి వచ్చారా? చెప్పండి ఏంటి? పట్టాలు చైనీలు అంటారా? పట్టాభిషేకం. పట్టాభిషేకం దేనికి? అభిషేకం దేనికి? అభిషేకాన్ని మన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఆర్డినేషన్. ఆర్డినేషన్. పట్టాభిషేకం అంటే ఇప్పుడు ఎన్నో పాదయాత్రలు చేసి 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 జగన్ ఏమయ్యాడు? సీఎం అవ్వలేదు, సీఎంగా ఎంపికయ్యాడు. అయితే సీఎం ఎప్పుడైనట్టు? అందరి ముందు నిలబడి జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఒకటి ఏం చేస్తాడు? అప్పుడు సంతకం పెడతాడు. అదంతా చదివి అప్పుడు సంతకం పెట్టినప్పుడు వాళ్ళందరూ ఓహో ఈయన ఇప్పుడు ఆర్డినేట్ చేయబడిన నియమింపబడ్డాడు. అప్పుడు అతనికి ఏమొస్తుంది అంటే అక్కడ ప్రమాణ స్వీకారం చేయక మునుపు అతనికి పవర్ ఉంటుందా? ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడో అప్పుడు. నిజంగా చెప్పాలంటే ప్రియులారా, ప్రతి క్రైస్తవుడికి ఒక ఆర్డినేషన్ ఉంది, అభిషేకం ఉంది. అభిషేకానికి రంగు ఏమన్నాయా? రంగు ఉండదు. అభిషేకానికి రుచి ఏముండదు, రుచి కూడా ఉండదు. చిక్కదనం 3 రోజెస్ ఏమన్నా అది కూడా ఉండదు. రంగు ఉండదు, రుచి ఉండదు, చిక్కదనం ఉండదు. మరి అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అనేది నీలో ఒక అధికారాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు ఆ అభిషేకాన్ని పొందిన, ఆర్డినేషన్ని పొందిన ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పలానా ఓ చోట గ్యాస్ లీక్ అయిపోయి చనిపోయారు అని చెప్పారు. వెంటనే ఆయన అధికారాన్ని ఉపయోగించేమన్నాడు, ఇదిగో ఎవరెవరు చనిపోయారో వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1,00,00,000. అదే మన మునిస్వామి వచ్చి ఎవరెవరు చనిపోయారో వారి కుటుంబానికి ₹1,00,00,000 అన్నాడు అనుకోండి. ఈయన చూసి ఏమంటారు? ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? నేను మీకు తెలీదా? అక్కడ ఉంటాం కదా. అంటే ఒక సామాన్యమైన వ్యక్తికి తేడా ఏంటంటే ఇతనికి అభిషేకం లేదు, అతనికి. అంటే ప్రియులారా, ఈ లోక అధికారాల అభిషేకం గురించి నేను చెప్పట్లేదు. మిమ్మల్ని యేసయ్య తన రక్తంతో అభిషేకించాడు. మీరు ఆయన బిడ్డలుగా ఆయన్ని మిమ్మల్ని అభిషేకించాడు. ఒకప్పుడు మీరంతా సామాన్యులుగా ఉండేవారు. మిమ్మల్ని ఆయన తన వాక్యము చేత, తన రక్తము చేత అభిషేకించాడు. ఎప్పుడైతే అభిషేకించాడో మీలో ప్రభావం మారిపోయింది. ఆ రాయి ఉందే, రాయి ఏ రాయి? యాకోబు తల కింద ఉండేది. ఆ రాయిని రాత్రి తల కింద పెట్టుకొని పడుకున్నాడు. పడుకున్న వ్యక్తి రాత్రి ఒక కల వచ్చింది. ఉదయాన్నే లేచి ఉలిక్కిపడి లేచి ఆ రాత్రిని నిలబెట్టి దాని మీద ఏం చేశాడు?
అభిషేక తైలాన్ని పోసి నూనెని పోసి ఇది దేవుని మందిరం, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడైనా బాత్రూంలో వేస్తారా? దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ అంటే నువ్వు నేను మనమంతా ఎవరమో తెలుసా? అభిషేకింపబడిన వారు. మీ మీద యేసయ్య రక్తం ఉంది. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి. నీ ప్రక్కన ఏ నది పారుతుంది? గీహోను దగ్గర ఏముంది? అభిషేకం ఎందుకన్నాయా అనొచ్చు మీరు. ప్రియులరా, ఆ రోజు దావీదు రాజుగా అభిషేకం చేయింపబడాలని దేవుడు సమూయేలుని ఆ దావీదు ఇంటికి, యెషయా ఇంటికి పంపిస్తాడు. ఆ దావీదు చిన్న పిల్లాడు, చిన్న అబ్బాయి. అతన్ని చూసిన తర్వాత యెషయా అంటాడు, అబ్బా దేవుడి ఎంపిక ఎంత గొప్పది అంటూ ఆ దావీదు మీద తన దగ్గర ఉన్న, నేను గత కాలంలో చెప్పాను, సేవకుడి దగ్గర ఏముంటుంది? అదే చెప్పండి. సేవకుడి దగ్గర ఒక కొమ్ము ఉంటుంది. ఏం కొమ్ము అంటే గొర్రెపోతు కొమ్ము, పొట్టేలు కొమ్ము. అని గొర్రెపోతు అంటే పొట్టేలు కొమ్ము. ఈ పొట్టేలు కొమ్ము ఎట్లుంటుంది? ఇట్లా వంకర తిరిగి ఉంటుంది కదా. దానికి చివరన బంగారు, పైన బంగారు మూత, లోపల బంగారుతో అమర్చబడినట్టుగా దాంట్లో ఏముంటుందంటే తైలం ఉంటుంది. తైలం. ఏ తైలం? అభిషేక తైలం. అంటే అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే, ఎవరైనా ఒక వ్యక్తిని, ఈయన ఎవరు నువ్వు? నేను గొర్రెలు కాపరనండి, 4 గొర్రెలు ఉన్నాయండి, తిరుగుతుంటానండి. అయితే ఇట్రా అని చెప్పి అతన్ని దేవుడు అభిషేకించమని చెబితే ఇతను తీసుకెళ్ళి ఈ పొట్టేలు కొమ్ములో ఉన్న ఆ నూనెని, అభిషేక తైలాన్ని ఈయన మీద ఎప్పుడైతే పోస్తారో ఆ తైలం తగిలిన వెంటనే దావీదు ఏమైపోతాడు? తైలాభిషేకం తగిలిన వెంటనే ఏమైపోయాడు? దావీదు మీదకి క్రొత్త మనసు వచ్చింది, క్రొత్త ఆత్మచేత నింపబడ్డాడు, ప్రవచించడం మొదలుపెట్టాడు. దావీదు జీవితం ఆ రోజు మారిపోయింది అభిషేకాన్ని బట్టి. ఈ రోజున సంఘంలో ఏముంటుందో తెలుసా? ఒక నది పారుతుంటుంది. ఆ నది పక్కన ఉన్న వాళ్ళందరికీ ఏం కలుగుతుంటుంది? అభిషేకం. ప్రియులారా, ఒకవేళ మీకు అభిషేకం లేదనుకోండి, ఆర్డినేషన్ లేదనుకోండి, ఆర్డినేషన్ లేని వాళ్ళు వచ్చేసి సైతానా పోతావా అంటే ఎక్కడ పోవాలి నేను అంటుంది. అది అభిషేకం పొందిన వ్యక్తివైతే సైతానా పో. ఏం పేరు? సొలొమోను, సంసోను ఒక్కసారి ఆ 1000 మందిని చూసి దేంతో నింపబడ్డాడు? ఆత్మచేత నింపబడినప్పుడు అతనికి బలము కలిగింది. అతను 1000 మందిని చంపగలిగాడు. అంటే ఈరోజు మీ మీద ఏముండాలి? ఒకప్పుడు తైలముతో రాజులని, నాయకులని, అధికారులని, ఆ సామాగ్రిని అభిషేకించేవారు. ఇప్పుడు తైలం లేదు. మళ్ళీ మీరు పాత నిబంధనలాగా పాస్టర్ గారు మీరు కూడా ఒక డబ్బాలో నూనె పోసుకొని పస్ అభిషేకించు. అభిషేక తైలం, నూనె పూసి అభిషేక తైలం కదా, అది పాత నిబంధనలో. మరి కొత్త నిబంధనలో ఏంటన్నాయా? కొత్త నిబంధనలో మీరు ఎప్పుడైతే విధేయులు అవుతారో, ఎప్పుడైతే కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తుంటారో, మేడగదిలో ఆది అపోస్తుల రోజుల్లో దిగి వచ్చిన ఆత్మశక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది. మీరు ఆత్మచేత ముద్రింపబడతారు. ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. ఏం అభిషేకం ఇది? ఆత్మాభిషేకం ఎందుకు? ఎందుకంటే సాతాన్ని జయించడానికి, మరణాన్ని జయించడానికి, ప్రియులారా, మరణాన్ని జయించడానికి. ఈరోజు సంఘంలో పారుతున్న నది, మొదటి నది పేరేం పేరు? రెండో నది పేరు? ఇప్పుడు మూడో నది చూద్దాం, చదవండి. హిద్దెకేలు. చెప్పండి. స్కేలు కాదు, హిద్దెకేలు. అమ్మ మీరు చెప్పండి అమ్మా. ఇక్కడ ఉన్నావా లేదా? గట్టి చెప్పు అన్న, చెప్పండి. అమ్మాయి మహిమ చర్చకు రాకూడదు అబ్బా, ఇన్నిసార్లు చెప్తాడు ఆయన. మరి మీరు నేర్చుకుంటేనే నాకు ఆనందం. 1 2 3. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత లేటుగా వచ్చినామని మీ ఆయన అడుగుతాడు. అప్పుడు ఫస్ట్ ఏమనకండి. పీసోను, గీహోను, హిద్దెకేలు అంటే ఇంకేమైంది అనుకుంటుంటాడు ఆయన. మళ్ళీ చెప్తా నేను. పీసోను చెప్ప, గీహోను, ఇంకోటి చెప్తారా పైన వెంటనే? చెప్పాలి మీరు. ఆ వాక్యంలో మునిగిపోవాలి మీరు.
కింద చదివితే హిద్దేకేలు దేనికి గుర్తో తెలుసా? చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. తొందరగా తీసి చదవండి. హిద్దేకేలను, అది గొప్ప నది తీరం దగ్గర ఉంటిని. నేను కనులెత్తి చూడగా, అంటే హిద్దేకేలు నది దగ్గర దానియేలు ఏం చూశాడు? కనులెత్తి గొప్ప నది దగ్గర ఒక దర్శనము చూశాడు. ప్రియులారా, క్రైస్తవ సంఘములో, అది క్రీస్తు శరీరం అనే సంఘంలో, అది మన సంఘమైనా, అది ఏ సంఘమైనా ఏముండాలో తెలుసా దేవుని బిడ్డలారా? అక్కడ ఏముండాలంటే దర్శనం ఉండాలి. ఏముండాలి? ఒక ఇల్లు కడుతున్నారు. అమ్మ వింటున్నారా? ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటప్పుడు మూలరాయి ఎక్కడ వేయాలి? మూలరాయి ఎక్కడ వేయాలి? ఎక్కడో ఒకచోట అయిపోరా బాబు నువ్వు అని అంటారా? దానికి ఒక రూల్ ఉంటుంది. అప్పుడే ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ని బట్టి మూలరాయి ఇక్కడికి వస్తుంది. ఆ బేల్దారు వచ్చి అడుగుతాడు, సార్ పునాది వేద్దాం, పునాది మొత్తం అయిపోయింది, వంట రూమ్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడ ఇష్టం వస్తే ఎక్కడ పెట్టు అంటారా? ముందుగానే మీరు ఏం చూశారు? ఒక బ్లూ ప్రింట్ చూశారు. దాన్ని బట్టి ఇక్కడ కడుతుంటారు. దాన్ని బట్టి బెడ్రూమ్, దాన్ని బట్టి హాలు, దాన్ని బట్టి కిచెన్, దాన్ని బట్టి కిటికీలు, దాన్ని బట్టి వెంటిలేషన్, దాన్ని బట్టి, అంటే ఒక విజన్ మీకు ముందే ఉంది. కానీ భక్తి కూడా ఏంటో తెలుసా ప్రియులారా? క్రైస్తత్వం కూడా ఏంటో తెలుసా? బాబు మీరు చర్చికి ఎందుకు వచ్చారు? ఎందుకో వచ్చుంటే మాకేం పని ఉండి ఊరికి వస్తుంటే మేము వెళ్తుంటాం అంటారా? లేదండి, మేము ఎందుకు వస్తున్నామంటే మేము పరలోకానికి వెళ్ళాలి. పరలోకం అక్కడ ఏముంటుందంటే, అక్కడ తన రక్తంతో కడగబడిన శుద్ధులకు ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉంటుంది. ఆయన తన ఆ స్వహస్తాలతో ఒక ఇంటిని నిర్మాణం చేస్తున్నాడు. ఆ పాపము చేత పీడింపబడిన వారు ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులైన వారికి ఆయన స్వాస్థ్యం ఇవ్వబోతున్నారు. అదంతా ఒక విజన్. క్రైస్తత్వం అంటే ఏంటి? ఒక విజన్, ఒక దర్శనం. ఆ దర్శనం లేకుండా ఈరోజు మనం భక్తి చేయలేమండి. పరిగెత్తే పరుగుల వీరుణ్ణి, పరుగు పందాలు పరిగెత్తేవాడిని అడగండి, బాబు ఎక్కడికి పరిగెడుతున్నామంటే, ఏమో ఎక్కడ పరిగెత్తున్నాం నాకేం తెలుసు అంటాడా? లేదండి, తనకంటూ ఒక గురి ఉంటుంది. ఆ గురిని చేరడానికి పరిగెడుతుంటాడు. మనకు కూడా సంఘములో ఉన్న మనందరికీ ఒక గురి ఉంది. ఆ గురి ఏదంటే పరలోక రాజ్యం. అందుకని ఈ సంవత్సరం కొత్త సంవత్సరానికి పాట రాస్తూ ఆ పాటలో ఏం పెట్టినామంటే, ఆత్మీయ యాత్రలో అవమానాలెదురైనా అనండి ఒకసారి. కానీ కొంతమందికి అవమానాలు ఎదురైతే ఏరా అక్కడికి వెళ్ళంటే వాళ్ళు ఇట్లా మాట్లాడతారు, నన్ను అట్లా మాట్లాడతారు, నేను ఆగిపోతాను అంటారు. కానీ ఆత్మీయత మాత్రం ఎన్ని అవమానాలు ఎదురైనా, ఆత్మీయ యాత్రలో అవమానాలు ఎదురైనా, నిరాశ నిస్పృహల బంధకాలెన్నున్నా, నీ రాజ్యము కొరకే నిరీక్షణ కలిగి నిన్నే స్తుతించిన పౌలులా, నిన్నే స్తుతించేద నేసయ్యా. నిన్నే ఆయన ఆ చెరసాల్లో పడినా, ఆ పడవ పగిలి ప్రాణాపాయం కలిగినా ఏమీ ఆగకుండా నిందలు, అవమానాలు, హేళనలు ఇవన్నీ పక్కన పెట్టి నిన్నే స్తుతించాడు పౌలు. అలాగే నేను కూడా నిన్నే స్తుతిస్తాను. ఒక తీర్మానం. చూడండి, మన విజన్ ఏంటి? మన దర్శనం ఏంటి? పరలోక రాజ్యం. అంటే ఒక నది పారుతుంది, ఆ నది పక్కన ఏముంటుంది? ఇట్లా అన్నప్పుడు మీకు అర్థమైపోవాలి. ఆ నది పక్కన ఏముంటుంది? బంగారం. అంటే ఆ నది, ఫస్ట్ నది పేరు ఏం పేరు? అంటే వాళ్ళు ఎక్కడున్నారంటే విశ్వాసం పండే స్థలంలో ఉన్నారు కనుక వారి మీదకి శాపాలు రావు. రెండవ నది పేరు ఏం పేరు?
గీహోన్ అంటే అభిషేకం. అభిషేకం ఎందుకు? అధికారం. అభిషేకం ఉన్నవాడే అధికారం గలవాడు. అభిషేకం లేకపోతే నీ మాటలు ఎక్కడా చెల్లవు. ఒకడిని అభిషేకించిన తర్వాతే అతను ముఖ్యమంత్రి అయినా, అభిషేకించిన తర్వాతే ప్రధానమంత్రి అయినా, అభిషేకించబడిన తర్వాత, ఆర్డినేట్ చేయబడిన తర్వాతే అతడు అధికారం పొందుకుంటాడు. మనందరికీ యేసయ్య మరణం మీద ఎప్పుడు అధికారం ఇచ్చాడో తెలుసా? ఆయన రక్తములో కడగబడి రక్తము చేత అభిషేకింపబడినప్పుడు మరణము నుండి, మరణ బంధకాల నుండి మనల్ని విడిపించాడు. మరణం మీద మనకి అధికారం ఉంది. మూడో నది పేరు హిద్కియేల్. అంటే ఇట్లా అనండి. ఓకే, హిద్కియేల్ అంటే విజన్, దర్శనం. దర్శనం ఒకప్పుడు టీవీలో వచ్చేది దూర. ఎందుకు ఆ పేరు పెట్టినారు? దూరాన చేస్తున్నది ఇక్కడ నీ ఇంట్లో చూస్తావు కాబట్టి అది దూరం నుంచి వచ్చిన దర్శనం. కాబట్టి ఆ దర్శనం ఏది? మన దర్శనం పరలోక దర్శనం. హల్లెలూయా. స్టెఫెన్ గురించి చెప్పాలి, సమయం అయిపోయింది. ఇకపోతే 4వ నది ఏది? చదవండి. 4వ నది పేరు యూఫ్రటీస్. యూఫ్రటీస్ అంటే ఏంటో తెలుసా? జయము. ఏంటండి? ఈ రోజున సంఘంలో వాక్యం వినే కొద్దీ మీకు ఏం కావాలి? ఇది సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాలు ఉన్నాయి. మీరు చదవనవసరం లేదు, నేను చెప్తాను వినండి. అక్కడ ఈ నది దేన్ని సూచిస్తుందంటే జయ జీవితాన్ని సూచిస్తుంది. మీరు వాక్యం వినే కొద్దీ మీలో ఏం రావాలి? మీలో ఎవరో సిగరెట్లు తాగే వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యం విన్న తర్వాత మీకు ఏమవ్వాలి? సిగరెట్ల మీద జయం రావాలి. మీలో కొంతమంది ఎప్పుడు తాగరు కానీ నెలకు ఒకసారి తాగుతుంటారు. ఆ తాగుడు మీద ఏముండాలి? జయం ఉండాలి. మీలో కొంతమంది ఎప్పుడు దొంగతనాలు చేయరు కానీ అప్పుడప్పుడు చేస్తుంటారు. వాళ్ళకి ఏముండాలి? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది, నేను ముగిచ్చేస్తున్నా. ఆ విషయం చెప్తాను, ఆ విషయం చెప్పి ముగిస్తాను. అది పెళ్లి చూపులు అంట. వింటున్నారా? అది పెళ్లి చూపులు అంట. పెళ్లి చూపులు అయితే ఆ అమ్మాయి చాలా తెల్లగా చక్కగా ఉందంట. ఎన్నో సంబంధాలు వస్తున్నాయంటే వెళ్తున్నాయంట. అబ్బాయి కూడా కొంచెం తెల్లగా ఎర్రగా బాగానే ఉన్నాడంట, పొడవుగా ఉన్నాడంట. ఆ యూతల తరపున ఉన్న పాస్టర్లు వీళ్ళందరూ వచ్చి ఈ అబ్బాయి మంచోడేనా అంటే వాళ్ళండి మంచోడేనండి, ఏం అలవాట్లు లేవండి. కాదు ఏమైనా అలవాట్లు ఉన్నాయి? ఇప్పుడు ముఖం ఈ పిల్లడు కళ్ళు గిల్లు చూస్తుంటే ఏమైనా అలవాట్లు? ఏం అలవాట్లు లేవండి, ఒక చిన్న అలవాటు ఒకటి ఉందండి. ఏం అలవాటు అంటే ఏం లేదు, ఉల్లిగడ్డలు ఎక్కువ తింటుంటాడండి అన్నాడు. ఏంటి ఉల్లిగడ్డలు ఒకటి ఎక్కువ తింటుంటారండి అన్నాడు. ఉల్లిగడ్డలు తింటుంటాడా? ఇదేం అలవాటప్పా, ఇదేం ఎలక తిన్నట్టు తింటుంటాడా? పందుకోక ఉల్లిగడ్డ ఎందుకు తింటుంటాడు అంటే ఎప్పుడు ఎక్కువ తింటుంటాడు. ఎందుకు తింటుంటాడు? ఏం లేదండి, అది ఘాటు రాకుండా ఇది తింటుంటాడు. అది ఘాటు రాకుండా, ఏది ఘాటు రాకుండా? అది ఘాటు రాకుండా ఇది తింటుంటాడు. అది ఎప్పుడు తాగుతుంటాడు? ఎప్పుడు ఏదైనా దొంగతనానికి ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కువ డబ్బులు వస్తుంది చూడండి, అప్పుడు ఎక్కువ తాగుతుంటాడు. అప్పుడు ఎక్కువ తాగినప్పుడు అప్పుడు ఎక్కువ తింటుంటాడు. అంటే మనోడికి ఉల్లిపాయ ఒకటి ఉంది కానీ ఉల్లిపాయనికి ఏముంది? తాగుడు ఉంది, దొంగతనం ఉంది, అక్రమం ఉంది, మోసాలు ఉన్నాయి, ఆ స్టేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఒక చిన్నదాని వెనక. నేను అంటున్నాను ప్రియులరా, ధనాపేక్ష సమస్త కీడులకు. కొందరు దానిని అపేక్షించి శోధనలోను ఉరిలోను పడుతున్నారు. మీరు అనుకుంటారు నాకు దేని మీద ఆశ లేదని, కానీ చిన్న ధనాపేక్ష మీ విశ్వాస జీవితాన్ని పాడు చేస్తుంది. ధనం మీద మీకు జయం రావాలి, శరీర కోరికల మీద మీకు జయం రావాలి. నేను ఒక్కొక్కసారి ఏమనుకుంటారు, ఉపవాస ప్రార్థన. ఇప్పుడు మనం కొత్త ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేద్దాం. ఒక రోజంతా సెల్ ముట్టకుండా, ఒక రోజంతా సెల్ ఫోన్ ముట్టకుండా. రెడీయా? మీకు ఎవరు ఫోన్ చేసేవాళ్ళు లేరు కదా. ఈ రోజుల్లో చాలామంది నాకు అనిపిస్తుంది నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ ఏమెతుకుతారు వీళ్ళు. దావీదు ఏమెతికాడు? వేకువనే నీ బలమును ప్రభావమును మీరు ఎతికేదేంటి? లేచిన వెంటనే నిద్రలో కళ్ళు మూసి ఎత్తుకుతుంటారు అట్లా. అది ఒకవేళ కనబడకపోతే ఉలిక్కిపల్లి ఎక్కడ పోయింది ఏందది? ప్రియులారా, దేవునికి నిన్ను దూరం చేసే ప్రతి దాని మీద నీకు జయం కావాలి. 4వ నది పేరు ఏం పేరు తెలుసా? హిద్కియేల్. ఏం నది?
యూఫ్రటిస్ అనే మాట దేన్ని సూచిస్తుంది? జయం. నేను నది పక్కన తోటలాగా వారు ఉన్నారు అని చెప్పాను. ఆ నది పక్కన ఉన్న తోట గురించి ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను దేంట్లో ఉన్నాను ఇప్పుడు? నదిలో ఉన్నాను. ఈ నదిలోనే టైం అంతా అయిపోయింది. ఇప్పుడు మనకు ఒక నది ఎక్కడి నుంచి పారుతుంది? కల్వరి కొండ నుంచి, ఆ పంచగాయాలలో నుండి ప్రతి పాపి దగ్గరికి పారుతున్న యేసు రక్తం మన మధ్యన ఉంది. ఆ రక్తములో మనము కడగబడి రక్తాభిషేకం చేత నింపబడి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఓకే, ఈరోజు నేను ఈ ఆరాధనలో సందేశాన్ని ముగిస్తున్నాను. ఆ బిలాము వారిని శపించకుండా ఆశీర్వదించడానికి మరొక కారణం ఏంటి? వారు నది పక్కన తోటలాగా ఉన్నారు. నది అనే మాట దేన్ని సూచిస్తుంది అంటే ఏదైనాలో పారిన ఒక నదిని సూచిస్తుంది. ఆ నదికి ఎన్ని పాయలు ఉన్నాయి? మీరు ఆగండి, వీళ్ళని చూద్దాం. వీళ్ళు కొద్దిసేపు కళ్ళు తెరిచి నిద్రపోయినారు. ట్రై చేద్దాం. ఫస్ట్ నది ఏది? మీరు ఆగండి, కుర్చీలో వాళ్ళని అడుగుదాం. ఫస్ట్ నది ఏది? గోపాలయ్య ఫస్ట్ నది ఏది? మీకు తెలుసు, మాకేం తెలుసు అంటారా? ఫస్ట్ అన్న, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలివారైనా అందరూ వాక్యం నేర్చుకుందాం. వాక్యం మనలో పారినప్పుడు, ఒక ప్రవాహంలాగా పారినప్పుడు మన కింద ఉన్న గులకర్రాళ్ళు కూడా, ఆ గరుకు రాళ్ళు కూడా నున్నటి రాళ్ళు అయిపోతాయి. హల్లెలూయా. ఫస్ట్ నది పేరు అక్కడ ఏం పండింది? బంగారం. దేనికి గుర్తు? అంటే సంఘంలో ఏం పండాలి? నీలో ఏం పండాలి? ఏమి ఎండాలి? అవిశ్వాసం ఎండాలి, విశ్వాసం పండాలి. రెండో నది పేరు అక్కడ ఏముంది? ఆర్డినేషన్, పవర్, అభిషేకం ఉంది. అభిషేకం ఎందుకు? అన్నిటినీ జయించడానికి. అభిషేకమే ఒక వ్యక్తిని నడిపిస్తుంది. హల్లెలూయా. మూడో నది పేరు ఆగండి, మీరంతా ఆగండి, అక్కడ చూద్దాం. ఎన్నిసార్లు అన్నానండి, మీరు అలసిపోతారు అంతే. ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత కాపీ కొడతారు వాళ్ళు. హిద్దేకెల్. వాళ్ళు ఎంత సార్పుకుంటారో నాకు తెలుసు కదా, చెప్పండి. మూడో నది పేరు అక్కడ ఏముంది? విజన్. సామెతల గ్రంథకర్త అంటాడు, దర్శనం లేని ఎడల, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు విడిచి ప్రవర్తిస్తారు. దర్శనాన్ని పోగొట్టుకున్న సేవకులు, దర్శనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు దేవుని మందిరంలో అడుగుపెట్టింది ఎందుకు? నేను పరలోకం చేరాలని. ఆ దర్శనాన్ని మీరు పోగొట్టుకున్నారంటే భక్తి మీకు వెర్రితనంగా మారిపోతుంది. భక్తిలో శక్తి ఉండదు. నాలుగో నది పేరు మీరు ఆగండి, ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. యూఫ్రటిస్ నది దగ్గర ఏం అనుభవం ఉంది? జయం. దేంట్లో జయం? శరీర కోరికల మీద, ధనాపేక్ష మీద. ఈ రోజున సంఘంలో ఒక నది పారాలి. ఆ నది మనల్ని జయ జీవితంతో నింపుతుంది. ఒకసారి నెమ్మదిగా లేచి నిలబడినట్లాగే 4 నదులు పారాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయు. అందరు చేతులెత్తి. శరీర క్రియలన్నీయు ప్రతి ఒక్కరు పాడండి. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం
భాగ్యవరములతో నన్ను గట్టిగా పాడండి. ఓ రమంద రబల కర్రబ శబబ రబత్యలతురో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయం గడిగా యేసు ప్రభువా, యేసు ప్రభువా, నాలో నది పారాలి, నది పారాలి. ఎండిన ఎముకలన్నీ తిరిగి ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపజేయుమయా. జీవనదేవి గడిగా చేపల్లో ప్రవహింపదే. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ నది వలె, నది వలె, నది వలె విశ్వసించు వాడి కడుపులో నుండి జీవ జల నదులు. ఆ జీవ నదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికే 12వ నెలలో కడుగు పెట్టేశాం మనం. ఈ 12వ నెలలో మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం. ఏదెనులో ఒక నది పారుతుంది. దానికి 4 పాయలు, 4 శాఖలు ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ పండగ దినములలో మహాదినమైనటువంటి పండగలో ఆఖరి దినం జనమందరి ముందు నిలబడి విశ్వసించు వాడి కడుపులో జీవ జల నదులు పారుతాయి అన్నాడు. ప్రియులారా, బిలాము చూస్తూ అంటున్నాడు, ఆ తోట నది పక్కన ఉంది, అందుకని ఆ తోటకు శాపాలు రావట్లేదు. తోట అంటే చెట్లు పుట్లు కాదండి. ఇదిగో యేసయ్య రక్తంలో కడగబడి చేతులెత్తిన నువ్వే ఒక తోటవి. నీ మీదికి శాపం రాకుండా ఆశీర్వాదాలతో ప్రభు నింపుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ ప్రక్కన ఒక నది పారుతుంది. ఆ నది ఏదేనులో బయలుదేరింది. ఆ నది 4 శాఖలుగా పారుతుంది. అది పీషోన్ అని, గీహోన్ అని, హెద్దెకెల్ అని, యూఫ్రటిస్ అని 4 పాయలు. ఈరోజు సంఘములో 4 పాయలు పారుతున్నాయి. ఎండిపోయిన నీ జీవితాన్ని దర్శనం లేని వానిగా ఉన్న నిన్ను దర్శనం కలిగిన వానిగా చేస్తున్నాయి. కనీసం మంచి పంట పండలేని నీ జీవితంలో బంగారం పండేటట్టుగా చేస్తున్నాయి. ఈ నది పక్కన నీకు అభిషేకం ఉంది. ఈ నదిలో నీ కొరకు గొప్ప కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. ఆ నది ప్రక్కన ఉన్న తోటవి నీవే, నీవే, నీవే. ప్రార్థన చేసుకుందామండి. ఈ మహాదయ బట్టి ఈ శ్రేష్టమైన దినాన్ని yes Lord, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. నది ఒడ్డున ఉన్న తోట మీద శాపము రాలేదు, ఆశీర్వాదం వచ్చిందని తెలియజేశారు తండ్రి. స్తోత్రం ఆయన. అయ్యా, సంఘంలో ఒక నది పారాలి అని నేను తెలియజేస్తావు ప్రభు అని స్తోత్రం ఆయన. ఏదైనా తోటలు తడిపే ఆ నది 4 శాఖలుగా in the name of Jesus. ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగినట్లుగా నా తండ్రి ప్రభువా, సంఘంలో కూడా దేవా ఈ 4 రకాల అనుభవాలు ఉండగలగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, భీషణుడు అవిన ప్రాంతం అంతటి చుట్టూ పారిన ఆ నది మరి విస్తారమైన బంగారంను పండించినట్లుగా దేవా అయ్యా, సంఘంలో విశ్వాసం అనే నది ప్రవహించడానికి సహాయం చేయండి. ఒక్కొక్కరిలో విశ్వాసం నీ మీదనైనా అచంచల అబ్రహాము వలె అయ్యా, విశ్వాసం లేనివాడు మరి నా రాజ్యానికి వారసుడు కాడని సెలవించాడు తండ్రి. తండ్రి తండ్రి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడు ఇంట అసాధ్యమని మాడు నింటి పొంగి పొర్లే విశ్వాసపు అనుభవాలు ఉండగలగడానికి సహాయం చేయండి
విశ్వాసం కలిగిన వారిని Yes, Jesus. సహాయం చేయండి అయ్యా. సంఘంలో నది పారడానికి సహాయం చేయండి. అభిషేకం రావాలి ప్రభువా. అభిషేకం 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 అభిషేకం. అధికారం కలిగిన వారిగా మారాలి ప్రభువా. అయ్యా శాపాన్ని పాపాన్ని ఓడించగలిగే అధికారం కలిగిన అభిషేకంతో నింపబడి అనుకుల్లోనికి ప్రతి బిడ్డను నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. సంఘంలో హిందుకెళ్ళనే నది పారాలి తండ్రి. ఒక విజన్, ఒక దర్శనం, పరలోక రాజ్యాన్ని గురిగా ఒక విజన్. దర్శనం లేని గుడ్డి వారిగా కాక దేవా, అంధకారంలో బ్రతికే వారిగా కాక, ఎందుకు బ్రతుకుచున్నామో తెలియని వారిగా కాక దేవా, పరలోక రాజ్యం చేరాలనే దర్శనం, ఆ రాజ్యం వరకు ఆకలి దప్పులు కలిగిన ఒక దర్శనం, విజన్ కలిగిన వారిగా ప్రతి విశ్వాసిని నిలబెట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రం నాయన. స్తోత్రం దేవా. అయ్యా నా తండ్రి, అయ్యా నా ప్రభు, యూఫ్రటీస్ అనే నది అనుభవం సంఘంలో ప్రవహించడానికి సహాయం చేయండి. జై జీవితాన్ని కలిగి జీవించే అనుభవం శరీరాశల మీద, నేత్రాశల మీద, జీవపుటమ్మ మీద జయమివు జయమివు జయమివు. శరీర కోరికల మీద, పాపం నా తండ్రి, పాపం మీద జయించే అనుభవాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రం నాయన. నీవు జయించావు ప్రభువా, నీవు జయించావు తండ్రి. సింహాసనాన్ని స్వాధీనపరచుకున్నావు దేవా. మేము కూడా జయించి మా కొరకు ఉంచబడిన సింహాసనాన్ని స్వాధీనపరచుకోవడానికి సహాయం చేయండి. జై జీవితం కలిగిన అనుభవాన్ని మాకు అందరికీ అందించండి. ఓడిపోయే వారిగా మేము ఉండకూడదు ప్రభువా. నీ కోసం ఆయన ప్రతి పాపాన్ని జయించే అనుభవం మనందరికీ యేసయ్యా. మీరు బోధించిన ప్రతి మాట ప్రకారము మేము జీవించగలగడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ ముందున్న వాళ్ళ కార్యక్రమం అంతటినీ కూడా మీరే ఆశీర్వాదకరంగా జరిపించి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదాలు నది ఓరన నాటబడిన తోటలాగా ఉండాలని ఆశించిన మనకు సకల పరిశుద్ధులకు ఆయన కృపాక్షేమాలు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులరా, ఈ శ్రేష్టమైన సమయంలో బలారాధన కార్యక్రమం ఉంది. నాకు తెలిసి మీకు టైం అయిపోయిందని అనుకుంటున్నారు.